షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంది కదండి. ఇప్పుడు ఇది 3 ఇంచెస్ తీసుకున్నాము షోల్డరు. 2 ఇంచెస్ వచ్చేసి నెక్కి తీసుకున్నాము. టోటల్ వచ్చేసి 5 తీసుకున్నాము. టోటల్ మొత్తము షోల్డర్ ఎంత తీసుకున్నాము? 5 తీసుకున్నాము. తర్వాత నెక్ లెంత్ 9.5. నెక్ లెంత్ 9.5. బ్లౌజ్ పొడవు వచ్చేసి 15, ఖర్చులతో 15. ఈ బ్లౌజ్ అంతా రెడీ అయ్యేసరికి మనకి 14 వస్తుంది. తర్వాత ఆర్మ్ డౌన్ 6 ఇంచులు. లోత్ వచ్చేసి 1.5. చెస్ట్ లూజ్ వచ్చేసి 8.8. అంటే 8.8 అంటే 8.3 ఒక గీత అన్నమాట. తర్వాత నడుము లూజ్ వచ్చేసి 7.5. 7.5 ప్లస్ డాట్లకి కావాలి కదా 1 ఇంచు డాట్ పెట్టేద్దాము. 8.5లో నుంచి సగము ఈ డాట్ పెట్టేద్దాం. ఇక్కడ 1/2 ఇంచు కంపల్సరీ, ఇక్కడ 1/2 ఇంచు కంపల్సరీ. ఈ డాట్ పొడవు కూడా 4.5 తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 4.5 తీసుకోవాలి. ఇలా డాటు సెంటర్కు కరెక్ట్గా సెంటర్ వేస్తే మనకి ఈ నెక్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. ఈ షోల్డర్స్ దగ్గర కూడా కరెక్ట్గా ఉంటుంది. ఈ డాట్స్ కూడా ఇంపార్టెంటే. చూడండి, ఈ లెక్క ప్రకారం ఇదండి మెజర్మెంటు. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ పొడవు కావాలి కదా. బ్లౌజ్ పొడవు 15, 14 ఉంది. ఖర్చులతో కలిపి 15 పెట్టా. తర్వాత పొడవు అయిపోయింది కదా. పొడవు అయిపోయిన తర్వాత షోల్డర్ ఎంత తీసుకోవాలి? 5 తీసుకోవాలి. 5లో 3 భుజం తీసుకోవాలి. 2 వచ్చేసి నెక్ వెడల్పు తీసుకోవాలి. తర్వాత నెక్ పొడవు వచ్చేసి 9.5. ఈ నెక్ విడత వచ్చేసి 2.3 తీసుకోవాలి. వీళ్ళకి ఎక్కువ తీసుకుంటే కూడా బ్రాడ్ అవుతుంది. నాకేం నెక్ విడత అనేది మనకేం చెప్పలేదు. ఓన్లీ నెక్ లెంత్ ఒక్కటే చెప్పారు. బ్యాక్ నెక్ మాత్రం చెప్పారు. చూడండి, బ్యాక్ నెక్ 9.5 అన్నారు అంతే. మనకు విడత ఎంత ఏం చెప్పలేదు. కాకపోతే మనకు నడుము లూజు, చెస్ట్ లూజుని బట్టి వీళ్ళకి విడత ఎంత సెట్ అవుతుంది అనేసి నేను పెడుతున్నాను. ఎవరికైనా సరే ఈ నెక్ విడత సరిపోతుంది. 2.3 పెట్టుకోవాలి. 2.3కి ఇలా మార్కింగ్ వేసుకొని రౌండ్ తీసుకోండి. ఇది భుజాలు ఇక్కడ వీపు వెడల్పుగా ఉండకూడదు, దగ్గరికి ఉండాలంటే ఈ కర్వ్ తీసుకోండి. లేదంటే ఇట్లా స్ట్రైట్గానే తీసుకోండి. ఇక్కడ రౌండ్ తిప్పేసి ఇలా స్ట్రైట్గానే తిప్పేసుకోండి, రౌండ్గా వస్తుంది. నేనైతే ఇలా పెట్టానండి ఫస్ట్. నెక్స్ట్ బ్లౌజ్ వాళ్ళకి నచ్చింది, కొంచెం వెడల్పు కావాలి మాకు ఇక్కడ, లేదంటే పర్ఫెక్ట్గా ఉంది అంటే ఇదే పెట్టేస్తాను. లేదంటే కొంచెం వెడల్పు చేయాలంటే ఈ మార్కింగ్ సరిపోతుంది. ఫస్ట్ బ్లౌజ్ కాబట్టి నేను ఎవరికైనా ఫస్ట్ బ్లౌజ్కి కొంచెం లోపలికే తీసుకుంటాను. సెకండ్ బ్లౌజ్కి నేను మళ్ళీ చేంజ్ చేస్తాను అన్నమాట. ఫస్ట్ అయితే మనకి ఏ బ్లౌజ్ అయినా చెడిపోకుండా నీట్గా సెట్ కావడానికి వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం ఈ మెజర్మెంట్ పర్ఫెక్ట్ అండి. వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం. ఇక్కడ నెక్స్ట్ అయిపోయింది కదా. నెక్ పొడవు వచ్చేసింది, విడత వచ్చేసింది. నడుము లూజు 7.5, 1 ఇంచ్ కలుపుకొని డాట్లకి 8.5. తర్వాత చెస్ట్ వచ్చేసి 8.8 అంటే 8.3 ఒక గీత చెప్పేశాను కదా. ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్. లోత్ వచ్చేసి 1.5 సరిపోయింది కదా. ఇప్పుడు మన ఆర్మ్ హోలు 15.8, 15.8 అంటే ఈ మెజర్మెంటు మనకి చంక రౌండ్ వచ్చిందా లేదా? 15.8 మనకి చంక రౌండ్ రావాలి. వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్లో ఇది ఉంది. ఇది వచ్చిందా లేదా చెక్ చేసుకోవడం ఎలా చూపిస్తాను చూడండి. నేను ఎంత పెట్టాను? 6 పెట్టాను. 6 ఇంచులు పెట్టాను. డౌన్ ఎంత తీసుకున్నాను? 1.5 తీసుకున్నాను. మనము ఈ మెజర్మెంట్ మనకు వచ్చిందా లేదా ఎలా చెక్ చేయాలంటే చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోండి.
ఎంత వచ్చింది మనకి? 8.5 వచ్చింది. 8.5కి ఒక అర్ధించు తీసేయండి. అర్ధించు తీసేయండి. 8.5 నుంచి అర్ధించు తీసేయండి. ఈ అర్ధించు ఎందుకు తీసేయాలంటే ఇక్కడ కుట్ల లోపలికి పోతుంది కాబట్టి అర్ధించు తీసేయండి. తీసేసి అర్ధించు తీసేస్తే చూడండి, బాగా చూడండి, 8.5 నుంచి 1/2 ఇంచు తీసేయండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఏదో చూడండి, అంటే 8.5 6 7 8.8 కదండి. 8.8 నుంచి మనకి ఇక్కడ దాకా పెట్టుకుంటే ఎంత వచ్చింది? దాదాపు కరెక్ట్గా వచ్చింది చూడండి. 15.5 అంటే 15.5 కరెక్ట్గా వచ్చింది చూడండి. ఈ మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చిందా లేదా? 15.8 అంటే మనం వీళ్ళు ఇచ్చిన కొలతలకు ఏ మాత్రం తగ్గలేదు. సేమ్ యాజ్ టీజ్గా వాళ్ళు ఇచ్చిన కొలతలు వాళ్ళకి కరెక్ట్గా పెట్టేసామన్నమాట. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం. ఇంత క్లియర్గా ఎవరు చెప్పరండి. నేను మెజర్మెంట్లతో కరెక్ట్గా చెప్పాను. ఏ ఛానల్లో ఇట్లా విడమర్చి చెప్పలేదు అనుకుంటున్నాను. ఇది చేస్తాం. ఇది కట్ చేద్దామండి. ఈ బ్లౌజ్ కట్ చేద్దామండి. ఇంకో పాయింట్ మర్చిపోయానండి. ఇక్కడ భుజం జారకుండా మనము ఇలా క్రాస్ లైన్ తీసుకోండి. మనం ఇక్కడ దాకా కట్ చేయాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మీకు రిప్లై ఇస్తాను. ఇది చెప్పాను కదా ఫ్రెండ్స్, నా వీడియోలో ఎప్పుడు నెక్ కట్ చేసుకోనండి. నేను ఫ్రంట్ పార్ట్ అయిన తర్వాత కట్ చేస్తాను. ఇవి డాట్కి కచప్ పెట్టేస్తున్నా. ఈ డాట్స్ కూడా చెప్తాను చూడండి. ఈ డాట్స్ కూడా ఇది కటింగ్ చేయకముందే ఈ పార్ట్ మనం కట్ చేస్తాం కదా, ఇది కటింగ్ చేయలేదు చూడండి. ఫ్రంట్ పార్ట్ అప్పుడు కట్ చేస్తాను చూడండి బాగా. ఈ డాట్ వచ్చేసి సెంటర్ పాయింట్ ఇలా పట్టేసుకొని చూడండి. ఇలా స్ట్రైట్గా ఈ డాట్ పొడవు కూడా చూపిస్తున్నాను చూడండి. చూడండి, ఇది 4.5. ఇక్కడ చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్కి ఇట్లా మార్కింగ్ చేసుకోండి. ఈ 1/2 ఇంచ్ నుంచి కరెక్ట్గా ఇది కుట్టుకుపోతుంది కదా, ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఉండాలి, ఇట్లా క్రాస్గా ఉండాలి. ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా ఉండాలి, ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా ఉండాలి డాట్. ఇది టోటల్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 4.5 ఉండాలి. చూడండి, ఇలా డాట్కి మార్కింగ్ వేసుకోండి. అయిపోయింది కదా. ఫ్రంట్ పార్ట్కి వెళ్దాం. చూడండి, బ్యాక్ ఇక్కడ కట్ చేసాం కదా, ఫ్రంట్కి వచ్చేసి ఇది కొంచెం ఇలా జరుపుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా పెడితే స్ట్రైట్ కటింగ్, ఇలా పెడితే క్రాస్ కటింగ్. క్లాత్ సరిపోవట్లేదు, అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నడుం క్రాస్ తీయడం మర్చిపోయాను. చూడండి, ఇదో ఇలా క్రాస్ తీయాలి. ఇక్కడ నుంచి
చూడండి ఇక్కడ డాట్ పెట్టాం కదా, నడుం డాటు. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇలా క్రాస్ తీయాలి మనం. ఎందుకు ఇది యూజ్ అంటే చెప్తాను చూడండి. ఈ బ్లౌజ్ ఉంది కదా, ఎగ్జాంపుల్ ఈ బ్లౌజ్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇది మనం వేసుకున్నాం అనుకోండి, లాగి చూపిస్తున్నానండి, ఇలా బయటికి వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ కుట్టిన బ్లౌజ్ కూడా ఇలానే బయటకుంటుంది. నేను ఇలా బయటికి తీసాను కాబట్టి కనిపిస్తుంది. నేను ఈ బ్లౌజ్కి కూడా ఇలా తీసాను చూడండి. నార్మల్ సెట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి ఇది బయటికి రాలేదు. దీనికోసం అనేసి ఈ చిన్న కరువు తీసుకుంటే ఇలా ఉంటుంది. లేదంటే ఈ కరువు తీయలేదనుకోండి, ఈ ఎక్స్ట్రా అనేది మనకి ఇలా బయటికి కనిపిస్తుంది. సరేనా ఫ్రెండ్స్, ఈ ముక్క అనేది కట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, కట్ చేస్తున్నాను చూడండి. ఇంత చిన్న ముక్క తీసేసేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ పెట్టేసి క్రాస్ కటింగ్ అండి, ఫ్రంట్ ఇక్కడ నుంచి వేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ పెట్టేసి సేమ్ డ్రా చేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా మార్కింగ్ పెట్టేసుకోండి.